హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి రైస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఆ రైసు క్యాన్లో ఉన్నాయండి, వింగ్ క్యాన్లోని. ఆ క్యాన్లోని లాస్ట్లో మిగిలిపోయాయి కదా, అట్లా పురుగులు వచ్చేసాయి అనమాట, బ్లాక్ కలర్ అయ్యి. అదేంటో తెలియదు. అందుకని మళ్ళీ మా ఆయన కొన్నే ఉన్నాయని క్యారీ బ్యాగ్ తీసుకొచ్చారు, రైస్ బ్యాగు. రైస్ బ్యాగ్ తెస్తే ఇంకా మళ్ళీ అందుట్లో పోస్తే మొత్తం కలిసిపోయి పురుగులు ఇంకా ఎక్కువ అవుతాయి ఏమని చెప్పేసి ఇంకా అది ఓపెన్ చేయకుండా పక్కన పెట్టి ఇలా రైస్ అయితే పక్కన పెట్టాను. చాలా పురుగులు ఉన్నాయి లోపల అయితే, అసలుకి నల్ల పురుగులు ఉన్నాయి. అవి ఎట్ట వండుకొని తింటారేమో కూడా తెలియదు. అందుకే ఆరిపోసామన్నమాట, బయటకు వెళ్ళిపోతాయన్నీ పురుగులన్నీ. ఆ రైస్ బ్యాగ్ ఏమో పక్కన పెట్టేసాము. ఇంకా డ్రమ్ ఉంది కదా, రైస్ డ్రమ్ము, అదేమో బయట ఎండకు పెట్టేసాను. ఏమైనా పురుగులు అతుక్కుపోతే ఎండకంతా పోతాయి అని చెప్పేసి. ఇంకా మావాడు చూసారు, ఇక్కడ పురుగులు పడుతున్నాడు. అందులో ఉన్న పురుగులన్నీ ఒక డబ్బాలో పెట్టాడనమాట. ఆడు పిల్ల చేపలు చూడండి, ఇంట్లో ఉండండి దోవల పనులు చేస్తున్నాడు. చూసారా, మేము వాడే రైస్ ఇదనమాట. రెడ్ కలరు వైట్ కలర్ ఉంటాయి కదా, అట్లా కలిసే బియ్యం వాడతాం మేము. ఎందుకంటే కొంచెం హెల్తీగా ఉండడానికని ఈ మధ్య ఆ బియ్యం వాడుతున్నాం అనమాట. మరీ వైట్ రైస్ అయితే అసలుకి తిన్నట్టు ఉండట్లేదని చెప్పేసి కొంచెం కలర్గా ఉంటాయి కదా బియ్యం, రెడ్ అండ్ వైట్ అలాంటివి తెచ్చుకుని వాడుతున్నా. సబ్స్క్రైబ్ ప్లీజ్.